సంఘం డైరీ ఎన్నికలు వచ్చినప్పుడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అందరూ పిలిచి సంఘం డైరీ చైర్మన్ గా మీరు ఉండాలి అంటే ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి రెవెన్యూ శాఖ మంత్రిగా చేసిన వ్యక్తిని సంఘం డైరీ చైర్మన్ గా ఉండడం అనేది సబబు కాదు. మీరు ఎవరినైనా పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళని గెలిపిద్దామంటే కాదు, ఇవాళ అధికారంలో లేము, మళ్ళీ మీరు ఆ వ్యవస్థ మన చేతిలోకి రావాలి అంటే మీరు చైర్మన్ గా నిలబడాల్సిందే అని చెప్పి ఆ రోజు మా తండ్రి గారికి చెప్పడం, ఆయన సంఘం డైరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మరి 1900 ఇక్కడ రైతు సదస్సు సందర్భంగా ఏర్పాట్లు ఆయన మరణించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా మేము రాజకీయాల్లో లేం. ఇందాక మాదా వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే ఆయన ప్రయాణం కోసం కారు తోలటానికి వెళ్ళేవాడిని, నేను ఎక్కువ డ్రైవింగ్ చేయడానికి వెళ్ళేవాడిని. హరికృష్ణ గారికి ఎన్టీ రామారావు గారు ఎలా వెళ్ళేవాళ్ళు, నేను మా తండ్రి గారికి వెళ్ళేవాడు. అంతేగాని ఎప్పుడు రాజకీయాల్లో ముందుకు రావటం కానీ ముందుకు వెళ్ళటం కానీ ఉండేది కాదు. చనిపోయిన రోజు కూడా, ఆ రోజు నేను చనిపోయే ముందు కూడా తిరిగి గుంటూరు బయలుదేరేటప్పుడు ఆ రోజు నేను అడిగా, నేను వస్తాను డ్రైవ్ చేయడానికంటే కాదు పొద్దుపోయింది, నువ్వు కొడుకో వద్దని చెప్పారు. మరి ఆ రోజే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలంటే మాకు తెలియదు, రాజకీయాల్లో ఎప్పుడు మేము ముందుకు రాలా. ఆయన మరణించిన తర్వాత మాత్రమే మేము రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా మరి మా తల్లి గారు రాజకీయాల్లో మనం ఉండి సాధించిందే ఉంది, రాజకీయాల్లో మనకు అవసరమా, రాజకీయాలు వద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆ రోజు కుటుంబంలో ఉన్న అందరం కూడా కూర్చొని మరి ఆయన సంఘం డైరీ చైర్మన్ గా చనిపోవటం వలన ఆ రోజు ఎలమంచిలి శివాజీ గారు, పుష్పరాజు గారు, ఎడ్లపాటి వెంకట్రావు గారు వీళ్ళని పంపించి వాళ్ళ కుటుంబం అభిప్రాయం తెలుసుకోండి ఏంటి అనేది చెప్తే మరి ఆ రోజు సంఘం డైరీ చైర్మన్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినప్పుడు ఆ రోజు కూడా కొన్ని మాటలు వచ్చినాయి. వీళ్ళు కొత్తగా వచ్చారు పిల్లలు, సంఘం డైరీ లాంటి వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెడితే రైతులకు సంబంధించిన వ్యవస్థని వీళ్ళు పిల్లలు ఎలా కాపాడగలరనే ప్రశ్న వచ్చింది. మరి అదే పట్టుదలతో ఆ ప్రశ్న నుంచి ఆ ఆలోచన నుంచే ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి, ఎందుకు చేయకూడదన్న ఆలోచనలో నుంచి ఆ రోజు మేము రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. ఆ రోజు రాజకీయం అంటే చాలా మంది, ఇవాళ కూడా చాలా మంది చెప్తారు, ముందు ఏదైనా ఊరు వెళ్తే బయట ఊళ్ళు వెళ్తే ఒకటే చెప్తారు, వేరే చదువు గారు అబ్బాయి వచ్చారని చెప్తారు. ఈ రోజు కూడా ఈ రోజుకి నేను అలా పిలిపించుకోవడానికే నేను ఇష్టపడతా. 30 సంవత్సరాలు మేము రాజకీయం చేసినా కూడా వీరయ్య గారు అబ్బాయి వచ్చాడు, వేరే చదువు గారు అబ్బాయి అంటేనే అది మాకు గర్వకారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.